ఓం 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 స్థిర సుఖమాసనం. నిటారుగా కూర్చోండి. ఏ విధమైన చలనం లేకుండా ఏకాగ్రంగా కనులు మూసుకొని ఉండండి. అహమస్మి, 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 అహమస్మి. సో మహావాక్యరత్న ప్రభావళి ఉపదేశవాక్య ప్రకరణం తేజోబిందూపనిషత్తులోంచి మహావాక్యం. మత్యక్త్వం నాస్తి కించిద్వా మత్యక్తా పృథివీ తువా మయాతిరిక్తం యద్యద్వా తత్తన్నాస్మీతి తత్తన్నాస్तीति నిశ్చిను. మత్యక్తం నాస్తి కించిద్వా మత్యక్తా పృథివీ తువా మయాతిరిక్తం యద్యద్వా తత్తన్నాస్तीति నిశ్చిను. తేజోబిందు పరిషత్తులోని ఈ మహావాక్యం అద్వైత వేదాంతంలోని సర్వాత్మభావం, బ్రహ్మ అతిరిక్త సత్తా నిరాకరణం, బ్రహ్మ కంటే వేరుగా సత్తా లేదు అని నిరూపిస్తోంది. ఈ మూల సిద్ధాంతాలను స్పష్టంగా ప్రతిపాదిస్తోంది. సర్వం మిథ్యేతి నిశ్చను అని నామరూప జగత్తుకు స్వతంత్ర పరమార్థ సత్తా లేదని నిర్ధారించిన తరువాత ముందు క్లాసులలో శృతి ఆ నిరాకరణను మరింత పరిపక్వం చేస్తూ నాకు భిన్నంగా ఏదీ లేదు, నన్ను విడిచి భూమి మొదలైన జగత్తుకు స్వతంత్ర సత్తా లేదు, నాకు అతిరిక్తంగా ఏదైనా ఉందని భావిస్తే అది నిజంగా లేదని నిశ్చయించు అనే అఖండ అద్వైత దృష్టిని బోధిస్తోంది. మత్యక్త్వం మత్యక్త్వం నాస్తి కించిద్వా మత్యక్తం నాస్తి కించిద్వా. ఇక్కడ మత్ అనేటటువంటి ఉత్తమ పురుష ఏకవచన రూపాన్ని ఒక పరిమితమైన వ్యక్తిగత అహంకారంగా గ్రహించకూడదు. ఏ విధముగా అయితే గీతలో మత్, మయా, మయి, మే, మమ అనే పదములకు ఏకవచన రూపమైనటువంటి ఒక వ్యక్తి అని అర్థం కాదు, ఇక్కడ కూడా మత్ అనే పదాన్ని వ్యక్తిగతమైన అహంకారంగా చూడకూడదు. మత్ అంటే ఇక్కడ అహం, అహం తాలూకా ప్రత్యయం, అస్మత్ శబ్ద ప్రత్యయం. అహం అంటే బ్రహ్మ, మత్ అంటే బ్రహ్మను విడిచి, నన్ను విడిచి ఏదీ లేదు. మత్యక్తం నాస్తి కించిత్వా అని అహంకారంతో చెప్పినటువంటి వేదాంత బోధ కాదు. మత్ అంటే పరబ్రహ్మం, శుద్ధ చైతన్య స్వరూపమైన ప్రత్యేకాత్మ, అదే పరబ్రహ్మం. మత్త పరతరన్న అన్యత్ కించిదస్తి అన్నప్పుడు ఆ మత్త అనేటటువంటిది ఇక్కడున్న మత్తయే. అది అంటే స్వరూపాన్ని ఆధారంగా చేసుకుని శృతి నన్ను విడిచి ఏదీ లేదు అని ప్రకటిస్తుంది. ఏ వస్తువునైనా పరిశీలిస్తే దాని నామం మారవచ్చు, రూపం మారవచ్చు, అది ఉండవచ్చు, ఉండకపోవచ్చు, వాటన్నిటికీ ఆది ఉంది. కానీ సత్తా మాత్రము ప్రతి వస్తువులోనూ ఎప్పుడూ ఉండనే ఉంటుంది. కొండ ఉంది, చెట్టు ఉంది, శరీరం ఉంది, ఆలోచన ఉంది, ఆయన ఉన్నాడు, ఆమె ఉన్నది, నేను ఉన్నాను. వీటన్నిటిలో కూడా ఉంది, ఉన్నాడు అనేటటువంటి సత్తా భిన్నంగా లేదు. వేదాంతము ఈ సత్తని స్వరూపంగా విచారిస్తోంది. అందువలన ఏ వస్తువు బ్రహ్మసత్తను విడిచి స్వతంత్రంగా ఉండలేదు. ఏ వస్తువునకు బ్రహ్మసత్తా వినా ఉనికి లేదు. ఇది జగత్తులో
బ్రహ్మం కూడా ఉంది అని కాదు అర్థం. జగత్తులో చాలా అంశాలు ఉన్నాయండి. బ్రహ్మం కూడా ఉన్నదండి ఒక పర్టికులర్ ప్లేస్లో, ఓ పర్టికులర్ టైంలో, ఓ పర్టికులర్ రూపంలో అని కాదు. అలా అనుకుంటే ఏమవుతుంది? జగత్తు ఒకటి, బ్రహ్మం మరొకటి అవుతాయి. ఇక్కడ శృతి చెప్పేది ఏమిటి? ఇంకా లోతైనది. జగత్తుగా కనిపిస్తున్నటువంటి నామరూపాలకు బ్రహ్మమునకు భిన్నమైనటువంటి సత్తా అసలు లేనే లేదు. మత్యక్త అంటే నన్ను విడిచి, నాస్తి కించిత్వా, కించిత్వా ఏ కొంచెమైనను, ఏ చిన్నదైనను పెద్దదైనను నాస్తి లేదు. మత్యక్త్వా నాస్తి కించిత్వా. మత్ అంటే చైతన్యం, ప్రత్యేగాత్మ, బ్రహ్మం, పరబ్రహ్మ, నిర్గుణ చైతన్యం వినా వేరేది లేదు. మత్యక్తా పృథివీ తువా. పృథివీ అనే పదము భూమితత్వాన్ని మాత్రమే సూచించదు. స్థూల ప్రపంచమంతటికి ఒక ప్రతీకగా, ప్రతినిధిగా, ఉపలక్షణంగా చెప్పారు. భూమిరాపో అనలో వాయుకం మనో బుద్ధిరేవచ. ఇవన్నీ కూడా ఈ పంచభూతాలన్నీ వాటి నుండి ఏర్పడినటువంటి శరీరాలు, వస్తువులు, ప్రపంచ వ్యవస్థ అన్నీ కూడా ఒకే సత్త పైన ఆధారపడి అనుభవంలోకి వస్తాయి. ఇదే రేపు చదువుకోబోయే మంత్రపుష్పంలో ఉన్నది. ఏది నీరంటున్నావో అది పరబ్రహ్మమే, ఏది వాయువు అంటున్నావో అది పరబ్రహ్మమే, ఏది అగ్ని అంటున్నావో అది పరబ్రహ్మమే అంటూ నేర్పిస్తోంది మంత్రపుష్పం. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. పృథ్వీ అనేది ఒక్క భూమిని సూచించదు, సకల పంచభూతములకు, సకల భూత ప్రపంచమునకు ఒక ఉపలక్షణంగా తీసుకోవాలి. భూమి బ్రహ్మాన్ని విడిచి ఉండదని భావించడం అంటే, అంటే బ్రహ్మం కంటే వేరుగా భూమి లేదు అంటే, కార్యానికి కారణం కంటే భిన్నమైన స్వతంత్ర సత్తా ఉండదు అని చెప్పడం. చూడండి, ఏదైనా కారణాన్ని తీసుకోండి, ఆ కారణాన్ని తీసేస్తే ఆ కారణం నుంచి ఏర్పడిన కార్యాలు ఏవి ఉండవు. బంగారం లేనిదే నగలు ఉండవు, మట్టి లేనిదే మట్టి వస్తువులు ఉండవు. అంటే కారణానికంటే భిన్నంగా కార్యానికి స్వతంత్ర ఉనికి లేదు. మృత్తికా ఘట దృష్టాంతంలో కుండకు మట్టికి భిన్నమైనటువంటి పదార్థ సత్తా లేదు. జగత్తుకు బ్రహ్మానికి భిన్నమైనటువంటి పదార్థ సత్తా లేదు. అంటే జగత్తుకు బ్రహ్మ కారణమా? ఒక విధంగా కారణం. అధ్యయన దశలో, సాధక దశలో కారణం. సిద్ధ దశను తెలుసుకున్న వాడికి బ్రహ్మ కార్యకారణ విలక్షణం. మత్యక్త పృథివీ అంటే భూమి లేదని కాదు, భూమి బ్రహ్మాన్ని విడిచి స్వతంత్రంగా లేదు. జగత్తు లేదు అంటే జగత్తు లేదని కాదు, జగత్తుకు బ్రహ్మాన్ని విడిచి స్వతంత్ర సత్తా లేదు. అలాగే ఇక్కడ భూమి అని చెప్పినప్పుడు పంచభూతములు లేవనడం లేదు. పంచభూతములకు బ్రహ్మాన్ని విడిచి స్వతంత్ర సత్తా లేదు. ఇదే మిథ్యాత్వ సిద్ధాంతంలోని సున్నితమైన విషయం. మరొక్కసారి నిధిధ్యాసనం చేయండి ఈ రెండు పదములను. మత్యక్తం నాస్తి కించిద్వా, మత్యక్తా పృథివీతువా. ఒక చోట చక్తం అన్నారు, ఒక చోట చెత్త అన్నారు. ఎందుకు? పృథివీ స్త్రీలింగ పదం కాబట్టి చెత్త అనుంది. కించిద్ అనే నపుంసకలింగం కాబట్టి చెక్తం అనుంది. మత్యక్తం నాస్తి కించిత్వా, మత్యక్తా పృథివీతువా. మత్యక్తం నాస్తి కించిద్వా, మత్యక్తా పృథివీతువా. మత్యక్తం నాస్తి కించిద్వా, మత్యక్తా నాస్తి పృథివీతువా. అంటే కాంటెంప్లేషన్లో చూస్తున్నప్పుడు మత్ అంటే బ్రహ్మము లేక ప్రత్యేగాత్మకు త్యక్వా విడిచి, అన్యంగా ప్రత్యేగాత్మ కాకుండా వేరే కించిత్ ఏ వస్తువు లేదు. అంటే కనపడుతున్నది, ఎక్స్పీరియన్స్ అవుతున్నది అంతా కూడా బ్రహ్మమే, ప్రత్యేగాత్మయే, నిర్గుణ చైతన్యమే. మత్యక్తా పృథివీతువా. పృథివీతు పృథివీ కూడా, వా అంటే ఆల్సో, మత్యక్తా నన్ను విడిచి లేదు.
అంటే బ్రహ్మము విడిచి పంచభూతాత్మకమైన ఈ సర్వ జగత్తు వేరే ఉనికిని కలిగి లేదు. తర్వాత ఏం చెప్పారు? మత్యక్తం నాస్తి కించిద్వా, మత్యక్తా నాస్తి పృథివీతు వా, మయాతిరిక్తం యద్యద్వా, యత్ యత్ ఏదేది అనుకుంటున్నావో మయా అతిరిక్తం నాకంటే వేరుగా, మయా అతిరిక్తం. అతిరిక్తం అనే పదము మంత్రానికి హృదయం. బ్రహ్మానికి అదనంగా, అతిరిక్తం, ఇన్ అడిషన్, బయట, వేరుగా, సెపరేట్గా ఏదైనా ఉందా అని ప్రశ్న వేస్తే ఆన్సర్ ఏం చెప్పుకోవాలి? ఇది అసలు అతిరిక్తం యద్యద్వా నాస్త్వా, ఏదైతే నువ్వు ఫేర్ అని అనుకుంటున్నావో అది ఏది లేదు. బ్రహ్మానికి అదనంగా, అతిరిక్తం, ఇన్ అడిషన్, బయటగా, వేరుగా, బ్రహ్మం కానిదిగా ఏదైనా ఉందే అనే ప్రశ్నను మత్మయాతిరిక్తం యద్యద్వా నాస్తి అని తెచ్చుకోవాలి. నాస్తి లేదు. మీద పదాలలో ఉన్నటువంటి వాక్యంలో ఉన్న నాస్తి అనేదాన్ని ఇక్కడ మళ్ళీ ఉపహారం చేసుకోవాలి. అద్వైతంలో పరమార్థంగా బ్రహ్మకు అదనంగా, బ్రహ్మకు బయటగా, బ్రహ్మకు వేరుగా ఏది లేదు. మరి నేనున్నాను, అరే నువ్వు బ్రహ్మే. ఆ వస్తువులు ఉన్నాయి, అది బ్రహ్మే. నీ ఫ్రెండ్ ఉన్న అది బ్రహ్మమే. బ్రహ్మకి అతిరిక్తంగా ఏది లేదు. ఇది ఒక బ్రహ్మ విశాలమైన పదార్థం అండి. అందులో ఇవన్నీ వరుసగా చుక్కల్లా ఉన్నాయండి. బ్రహ్మ పెద్ద సర్కిల్ అనుకుంటే ఇవన్నీ ఇండివిజువల్ చుక్కలండి అనే భావం కాదు. జగత్తును చుట్టుముట్టి ఉంటుంది అని కాదు. అతిరిక్తంగా లేదు అంటే సత్తాపరంగా భిన్నమైన ఇంకొక పదార్థం లేదు. కేవల సత్తాయే అంతటా ఉన్నది. కేవల సత్తాయే అయి ఉన్నది. రజ్జు ఉన్నది, సర్పం కనిపించింది. ఈ సర్పము, భ్రాంతి సర్పము రజ్జు కంటే అదనంగా ఉందా? త్రాడు కంటే వేరుగా పాము ఎక్కడుంది? ఏది త్రాడో అదే పాము కదా, ఏది బ్రహ్మమో అదే జగత్తు కదా. అలలు కనిపిస్తున్నాయి, ప్లేఫుల్గా ఉన్నాయి. సముద్ర జలానికంటే వేరుగా, భిన్నంగా, అదనంగా, బయట ఎక్స్క్లూజివ్గా వేరే ఏదైనా ఉన్నదా? సముద్ర జలమే అలలుగా ఉన్నది. బంగారు ఆభరణాలు కనిపిస్తున్నాయి. బంగారానికి భిన్న అయినటువంటి సత్తను, ఈజినెస్ను కలిగి ఉండవు. అలాగే ఈ నామరూప జగత్తు కూడా బ్రహ్మానికి అతిరిక్తం కాదు. అతిరిక్తం అంటే ఇన్ అడిషన్ అర్థం. మళ్ళీ నేను నిత్యాసనం చేద్దాం. అహమస్మి, 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 సోహం, సోహం, సోహం. మత్యత్వం కించిద్వా నాస్తి. మత్యత్వం, మత్యక్తం కించిద్వా నాస్తి. కించిద్వా కొంచెమైనను, మత్యక్తం నన్ను విడిచి, నాకంటే భిన్నంగా, నాస్తి లేదు. సర్వము నేనే, సర్వము నేనే. నాకంటే భిన్నంగా వేరు ఏది లేదు. నేను అనగా ఇక్కడ పరిమితమైన నామరూపములు కలిగినటువంటి తప్పుడు నేను కాదు. నేను అనేది సాక్షి చైతన్య ప్రత్యేగాత్మనే సూచిస్తుంది. మత్యక్తం నాస్తి కించిద్వా, మత్యక్తం నాస్తి కించిద్వా, మత్యక్తం నాస్తి కించిద్వా, మత్యక్తా పృథివీ తు వా, మత్యక్తా పృథివీ తు వా,
మచ్చక్తా పృథివీ తువా అహమస్మి 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 సోహం సోహం శివోహం అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహమస్మి అహమేవాహం అహమేవాహం. అహమస్మి 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 మచ్చక్తం నాస్తి కించిద్వా మచ్చక్తా పృథివీ తువా మయాతిరిక్తం యద్యద్వా తతన్నాస్తి ఇతి నిశ్చిను యద్యద్వా తత్తత్ న అస్తి ఇతి నిశ్చిను మయాతిరిక్తం యద్యద్వా తత్తన్నాస్తి నిశ్చిను నాస్తి ఇది నాస్తి సవర్ణ దీర్ఘసంధి నాస్తి ఇది నా అస్తి నిశ్చిను. Be decisive about that. మయా అతిరిక్తం యద్యద్వా అతిరిక్తం అదనంగా బయటగా వేరుగా అదర్గా ఇన్ అడిషన్గా ఏదైనా ఉందా? అబ్సల్యూట్లీ లేదు లేదు లేదు. అద్వైతంలో అది యద్యద్వా ఏదేది అనుకుంటున్నావో ఇది వేరు బ్రహ్మము కంటే అని అటువంటిది ఏది వేరే లేదు. నైహ నానా అస్తి కించన నేహ నానా అస్తి కించన అంటే బ్రహ్మం ఒక విశాలమైన పదార్థము. అందులో ఇవన్నీ చిన్న చిన్న భాగాలుగా ఉన్నాయని కాదు. ఈ పదార్థాలే బ్రహ్మము, బ్రహ్మమే పదార్థాలు. అదే ఇది. నాలో ఆత్మ ఉన్నది, నాలో కిడ్నీ ఉన్నది ఇలా కాదు. ఆత్మ ఆత్మే నేను, నేనే ఆత్మ. తతన్నాస్తి నిశ్చిను. నాస్తి అనే పదము అభావము అనే అర్థంలో గ్రహించకూడదు. ఏదీ లేదు, నాస్తి జగన్నాస్తి అని చెప్పకూడదు. జగత్తు బ్రహ్మమే ఉన్నది. అది ఏ విధంగా ఉన్నది? జగత్తు మిథ్యగా కనపడుతున్నది, నిజానికి ఏమిటి? బ్రహ్మమే అన్నర్థం. నాస్తి అంటే అక్కడ ఏదీ లేదు అనేటటువంటి అర్థాన్ని గ్రహిస్తే, అభావం అని గ్రహిస్తే అద్వైతం యొక్క అర్థమే తప్పిపోతుంది. జగత్తు అనుభవంలో కనిపిస్తోంది, దానిని శూన్యంగా నిరాకరించడం అది విజ్ఞత కాదు, వేదాంతము కాదు. జగత్తు శూన్యం కాదు. నాస్తి అంటే బ్రహ్మానికి భిన్నమైన స్వతంత్ర పరమార్థ సత్తా లేదు. దాని పేరే భూత దర్శనం, తత్వదర్శనం. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా తత్వం దృష్ట్యా తు బాహ్యతః. బయట లోపల ఒకటే తత్వం. తద్వీభూతః తదారామః తత్వాత్ అప్రచ్యుతో భవేత్. తస్మన్నాస్తి తన్నాస్తి ఇది నిశ్చిన్. ఏదైనా బ్రహ్మానికి భిన్నంగా స్వతంత్ర సత్తాగా ఉనికి ఉన్నది అని అనిపిస్తుందో, నాకు చాలా అనిపిస్తుంది. నా అంతటి నేను ఉన్నాను, నా అంతటి నేను అన్నీ చేసేస్తున్నాను, నా వలననే ఈ ప్రపంచమంతా నిలబడింది, నేను హెర్కులస్ని,
ఈ ప్రపంచాన్ని మోస్తున్నాను, నేను ఆదిశేషుడను, నేను లేకపోతే ప్రపంచం అంతా కొలాప్స్ అయిపోతుంది అని ప్రతి ఒక్కడు అనుకుంటూనే ఉన్నాం మనం. అంత ఇంపార్టెన్స్ ఈ అహంకారానికి. ఒక్కటే, ఆ బ్రహ్మము వినా నీకు స్వతంత్ర సత్తా లేదు. నువ్వు ఊరికే అహంకారంతో నేను ఉన్నాను అంటూ ఒక ప్రొజెక్టెడ్ నేనుని భావిస్తున్నావు. అది నిజమైనటువంటి నేను కాదు. తన్న స్థితి నిశ్చిను. అవునండి, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి వల్ల మనం అందరం నడుస్తున్నాం. అది కాదు ఇక్కడ అర్థం. భగవంతుడే నీవు, నీవే భగవంతుడు. తెలుసు డ్యుయాలిటీ హియర్. దానికి అలాంటి స్వతంత్ర సత్తా లేదని నిశ్చిను అంటే నిశ్చయంగా తెలుసుకో. ఇంపరేటివ్ సెంటెన్స్. నామరూపంగా అనుభవంలో ఉండని, కానీ సత్తాగా బ్రహ్మమే. మీరు గోల్డ్ షాప్లోకి వెళ్తారు, రకరకాల ఆర్నమెంట్స్ చూస్తారు. మన దృష్టి అంతా ఇది ఉంగరము, ఇది గాజు, ఇది నెక్లెస్, ఇది ఈ విధమైనది అనేటటువంటి ప్యాటర్న్స్ మీద ఉంటుంది, రూపాల మీద ఉంటుంది, నామం మీద ఉంటుంది. ఆ షాపులో ఉన్న ఆయనకు, బంగారం యజమాని, షాప్ యజమానికి అన్నీ ఒక్కలాగే కనిపిస్తాయి, అన్నీ బంగారమే. మిగతావన్నీ ఒకే కల్పితమైనటువంటి ప్యాటర్న్స్ అనే తెలుస్తుంది. అదే జ్ఞాని దృష్టి అనేది. అంతకన్నా ఇంకేం లేదు. నిశ్చిను అనే పదము మళ్ళీ ముఖ్యమైనది. ఇది ఊహ కాదు, గుడ్డి నమ్మకం కాదు, విశ్వాసం కాదు. శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా పరిపక్వమైనటువంటి అఖండాకార నిశ్చయం. ఖండాకారముగానున్నదంతా స్వతంత్ర సత్తా లేదని తెలిసి అఖండాకార అనువృత్తిలో, అఖండాకార వృత్తిలో నిశ్చయంగా ఉండడాన్నే నిశ్చయము అని చెప్తుంది. ఎన్నో మార్లు చెప్పుకున్నాం. చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. ఎన్ని మార్లు వివరించుకుంటాం. మయాతిరిక్తం యద్యద్వా తత్తన్నాస్తి అనే వాక్యానికి అత్యంత స్పష్టమైనటువంటి తార్కిక నేపథ్యం ఏమిటి? వికారో నామధేయం వృత్తికేచ్చేవ సత్తి. సత్యం, కొండ అనేది మట్టికి అదనంగా లేదు. జగత్తు అనేది బ్రహ్మానికంటే అదనంగా, అతిరిక్తంగా లేదు. బృహదారణ్యకం. నేహ నానాస్తి కించన. నువ్వు జగత్తుగా చూసినా ఇక్కడ వేరుతనం లేదు, పరబ్రహ్మంగా చూస్తే అసలు వేరుతనమే లేదు. నా ఇహ అంటే ఈ మేనిఫెస్టెడ్ ఫామ్గా చూస్తే నానా అస్తి నక్కించిన, వేరువేరుతనం ఏది లేదు. బ్రహ్మంగా ఎప్పుడైతే పరమార్థంగా చూసావో అప్పుడు ఇంకొకటి ఉండాల్సిన అవసరమే లేదు. నేహ నానాస్తి కించన అంటే ఇహ అనే పదమునకు బ్రహ్మభావంలో అన్నా, జీవభావంలో అన్నా కూడా ఒకే అర్థం వస్తుంది. అనేకం కనిపించదు అని కాదు, అనేకం కనిపిస్తుంది. అనేకత్వాన్ని చూస్తూనే ఏకత్వాన్ని దర్శించడం, అదే అద్వైతం. అద్వైత ఈజ్ నాట్ ఆఫ్టర్ ద ద్వైత ఈజ్ కంప్లీట్లీ రిమూవ్డ్. Advaita is in spite of the apparent Dvaita. In spite of the apparent Dvaita. దయానంద స్వామిజీ ఎప్పుడు చెప్తారు, అద్వైతం ఈజ్ నాట్ అన్ ఎక్స్క్లూజివ్ ఎంటిటీ అదర్ దాన్ ది వరల్డ్. Advaita is in spite of the plurality, in spite of the Dvaita. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం ఈ మంత్రంలో మత్ అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి అహం అనేటటువంటిది ఆ మత్ అని, బ్రహ్మ అనేది అహమని, అహము బ్రహ్మ రెండు కావని, రెండు మత్ అనే శబ్దంతో, మత్ శబ్దంతో చూపించబడి ఉన్నాయని తెలుసుకోవాలి. అహమస్మి, అహంస్మి. నేను అనే పదము శరీర అహంకారాన్ని సూచించదు. సర్వభావాలకు సాక్షి అయినటువంటి ప్రతిబోధ విదితం మతం అనేటటువంటి ప్రత్యేగాత్మనే సూచిస్తుంది. ఆ ప్రత్యేగాత్మయే బ్రహ్మమైతే బ్రహ్మానికి భిన్నంగా నిజమైనటువంటి రెండవ సత్తా ఉండదు. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. తద్యేవ బ్రహ్మత్వం విద్ధి. దెర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ సెపరేట్లీ వాట్ యు ఆర్ కాలింగ్ యాజ్ ఉపాస్య. నేదం యదిదం ఉపాసతే.
మనసు పట్టుకునే ప్రతి జ్ఞేయ వస్తువు పరబ్రహ్మ స్వరూపం కంటే వేరు కాదు. ఎంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, భావన. ఈ నిరాకరణ యొక్క అంతిమ ఉద్దేశం జ్ఞేయ ప్రపంచాన్ని జీరో తీసుకొచ్చి శూన్యం చేయడం కాదు. జ్ఞేయ ప్రపంచాన్ని చూస్తూనే అన్నీ నీవనుచున్నంతరంగమున తిన్నగాను వెదకి తెరిసికొంటినయ్యా అనే త్యాగరాజస్వామి వారి మాటలాగా అన్నీ నీవనుచు, అక్కడ నీవు అన్నా నేను అన్నా ఉన్నది ఒక్కటే. యుష్మత్ అస్మత్ శబ్దాలకు తావు లేదు. తేజోబిందోపనిషత్తు ఇదం పరబ్రహ్మం కా కే కేవలం ఇదం పరబ్రహ్మమే. కేనోపనిషత్తులో ఇది పరబ్రహ్మం కాదు అని ఉపాధిని నిరాకరిస్తే, తేజబిందోపనిషత్తు బ్రహ్మానికి అతిరిక్తంగా ఇదం అనే స్వతంత్ర సత్తా లేదు అంటూ అధిష్టానాన్ని నిరూపిస్తోంది. ప్రపంచోపశమం శాంతం శివం అంటే ఏమిటి? ద్వైతాన్ని ఉపశమనించుకోవడమే ప్రపంచోపశమం. భిన్న భావాన్ని చూడకుండా ఉండడమే ప్రపంచోపశమం. అదే శాంతం, అదే శివం, అదే అద్వైతం. పారమార్థ దృష్టి అంటే అది ఎక్కడికో వేరే వెళ్ళక్కర్లేదు. ఇక్కడ జాగ్రత్తలో ఉంటూనే ద్వైతాన్ని నిరాకరిస్తూ ద్వైతం కనపడుతున్నా ఆ ప్లూరాలిటీలో ఏకత్వాన్ని దర్శించడమే పరమార్థ దృష్టి. ప్రపంచోపశమం అంటే ప్రపంచం భౌతికంగా అదృశ్యం అవ్వడం కాదు. ఫిజికలీ ద వరల్డ్ విల్ ఎగ్జిస్ట్. స్వతంత్ర పరమార్థ సత్యత్వం వేరే ఉందనేటటువంటి దృష్టి ఉపశమించడం, కేవల దృష్టికోణంలో మార్పు. అజాతివాదం చదువుకుంటున్నాం. ఉత్పత్తి, భేదము, జీవత్వము అన్నీ పరమార్థంలోనే ఉన్నాయి. బ్రహ్మానికి భిన్నంగా ఏర్పడిన స్వతంత్ర జగత్తు ఉండదు. తేజోబిందోపనిషత్తులోని మయాతిరిక్తం యద్యద్వా తత్తన్నాస్తి అనేటటువంటిది అజాతి దృష్టికి చాలా కాంగ్రియంట్గా ఉన్నటువంటి మహావాక్యం. ఏది పుట్టలేదు అంటే ఏది లేదని కదా అక్కడ అర్థం. ఏది బ్రహ్మమునకు వేరుగా ఏది భావించకూడదు అని చెప్తున్నారు. మయాతిరిక్తం యద్యద్వా తత్తన్నాస్తి. అదే అనంతం బ్రహ్మ అనే దాన్ని సూచిస్తుంది. మరి గీత ఏం చెప్తుంది? గీతోపనిషత్తు మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్తాని సర్వభూతాని అంటూ మయా తతం ఇదం సర్వం. తతం అంటే పోయినసారి చూశాం. మయా నా చేత ఇదం సర్వం తతం అవ్యక్తమూర్తిన, జగత్తులో అవ్యక్తంగా కనపడకుండా అంతర్లీనంగా చైతన్యమే వ్యాపించి ఉన్నది. అక్కడ మయా అనే పదమునకు ఇక్కడ మత్తా అనే పదము ఒకటే. 9:4 అలాగే 7:7 మత్తః పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ. నా అన్యత్ కించిత్ మత్తః పరతరం, మత్తః అన్యతరం, నాకంటే వేరైనది ఇంకొకటి లేదు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. రక్షకో విష్ణురిత్యాది అంటూ 3 తత్వాలను చెప్పి సర్వం మిథ్యేతి నిశ్చిను అంటూ శుక్రవారం నాడు నిశ్చిత్యాసనం చేశాం. మయాతిరిక్తం న కించన. విద్యా జగత్తుకు సత్యాధిష్టానం బ్రహ్మమే. ప్రపంచానికి బ్రహ్మానికి భిన్నమైనటువంటి సత్తా లేదు. ఇదే మయాతిరిక్తం యద్యద్వా తత్తన్నాస్తీతి నిశ్చిను అనేటటువంటి మహావాక్యంలోని అఖండమైన సర్వాత్మభావం. ఓం తత్సత్. అహమస్మి 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 సోహం 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 శివోహం శివోహం సోహం సోహం అహమస్మి మయాతిరిక్తం కించిత్ నాస్తి మత్తః పరతరం న అన్యత్ కించిదస్తి. అహమస్మి 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 సోహం శివోహం సోహం అహం బ్రహ్మాస్మి అహమస్మి అహమస్మి.
अहम ब्रह्मास्मि तदेव ब्रह्म त्वं विद्धि। अहम ब्रह्मास्मि। स्वस्ति।